అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, ఇటీవలి కాలంలో మన పిల్లలు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళడం, లేదు ఉద్యోగం కోసం, ధన సంపాదన కోసం ఇతర దేశాలకు వెళ్ళి రావడం, ఇలాంటివి జరుగుతుంటే వాటిల్లో కొన్ని రకాలైన ఆటంకాలు ఎదురవుతుంటాయి. అవకాశాలు చేతిదాకా వచ్చిపోవడం కానీ, లేదా అసలు అవకాశమే మురుగ్యంగా అనిపించడం కానీ, అంటే శక్తి ఉండి కూడా, అంటే విద్యార్థి ఇవన్నీ ఉన్నా కానీ లేదనుకోండి. ఇలాంటి సన్నివేశంలో మనకి ఆ కార్యసిద్ధి జరగడానికి, ధనం ప్రాప్తించడానికి, లేదా అలా వెళ్ళడానికి తగిన ధన వనరులు ఏర్పడడానికి కూడా లక్ష్మీ నారాయణులని ఆరాధించే విధానం ఒకటి ఉంది. ఎలాగంటే ఒక్కొక్కసారి పరమాత్మని వదిలిపెట్టి లక్ష్మీదేవి కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి చాలా అత్యంతమైన అన్యోన్యమైన భావనే ఉంటుంది. అదిగో ఆ ఇద్దరిని కలిపి సేవించండి, మీ ఫలితం లభిస్తుంది. పరస్పర కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణ హర్షిణౌ లక్ష్మీ నారాయణం వందే లోకరక్ష ధురంధరౌ. మేము లక్ష్మీనారాయణులని ఇద్దరినీ కూడా కలిపి నమస్కరిస్తున్నాం. లోకరక్ష ధురంధరౌ, ఈ ప్రపంచాన్నంతా కూడా రక్షించడంలో మంచి నేర్పరితనం కలిగిన వాళ్ళు. అంటే ఇద్దరూ కలిసి ఉండి రక్షిస్తారు. ఒక్కొక్కసారి ఇద్దరూ చెరో చోట ఉన్నట్టుగా ఉంటూ కూడా రక్షిస్తారు. వామనావతారంలో లక్ష్మీదేవి ప్రత్యక్షంగా లేదే, వరాహావతారంలో లేదు, అయినా రక్షణ కలిగింది. అలాగే ఇద్దరు కలిసే ఉంటారు, దూరమైనట్టుగా ఉంటారు మనకి లేదు. అందుకని అలాంటి లక్ష్మీ నారాయణం వందే లోకరక్ష ధురంధరౌ, వాళ్ళకి నమస్కరిస్తున్నాం మనం. ఎవరిలాగట? పరస్పర కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణ హర్షిణౌ. పరస్పర కటాక్షాభ్యాం, ఒకరి చూపులు ఒకరి వంక సాగుతూ ఉండగా ఒకరినొకరు చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారట. ఎలాగా? అన్యోన్య ఈక్షణ హర్షిణౌ, ఆమెను చూడగానే ఆయనకి ఆనందము, ఆ చూపుతో చూపు కలవగానే అమ్మవారికి ఆనందముట. అంటే పరస్పరము కూడా ఒకే రకమైన ప్రేమతో, ఆనందముతో, అనురాగముతో చూసుకోగలిగిన చక్కని చూపులు కలిగిన వారు. అలాంటి లక్ష్మీ నారాయణులకు మేము నమస్కరిస్తున్నాం. నారాయణ శబ్దం అన్నది ఆ ఒక్క స్వామికే పేరు. అలాంటి స్వామి కూడా గుర్తింపు తెచ్చింది లక్ష్మ కారయతి. అంచేత లక్ష్మీ నారాయణ వందే పరస్పర కటాక్షాభ్యాం అన్యోన్య ఈక్షణ హర్షిణౌ లక్ష్మీ నారాయణ వందే లోకరక్ష ధురంధరౌ. ఇది శ్రద్ధగా తప్పనిసరిగా 108 సార్లు చదవండి. 40 రోజుల పాటు కార్యసిద్ధి జరుగుతుంది. లేదండి మేము ఆనందంగానే ఉన్నాం, ఈ ధనం స్థిరంగా ఉండాలంటారా? మంచిది, 21 సార్లు రోజు తప్పనిసరిగా చదవండి. 108 సార్లు చదివినట్టయితే 7 శుక్రవారాలు 7 మంగళవారాలు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ లక్ష్మీ పూజ చేసి, ఆ సాయంకాలం కానీ ఉదయం కానీ 3 ముత్తైదువులకి తాంబూలము సమర్పించండి. మీకు సర్వసిద్ధి కలుగుతుంది, ధన సంపత్తి కలుగుతుంది, వనరులు కలుగుతాయి. విదేశీయానానికి సంబంధించిన అడ్డంకులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. గమనించండి, సాధించండి, సాగించండి. స్వస్తి.